ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ పెట్టాలా? లేకపోతే అమెరికన్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేయాలంటే మనోళ్ళు ఎవడూ చేయరు. మనం ఈ రోజు బ్రతికితే ఎట్లా, రేపటి బ్రతుకు గురించి ఆలోచిస్తాం. మన యొక్క నిర్లిప్తతే ప్రపంచం ముందున మనల్ని అసమర్థులుగా తయారు చేస్తుంది. ప్రపంచానికి మనం సమర్థ దేశమే, కానీ వ్యక్తులుగా మనం బలహీనపడుతున్నాం. రేసిజం అంటారు. తెల్ల జాతీయుడనో, నల్ల జాతీయుడనో, నీగ్రో అనినో ఇట్లాంటి విమర్శలు చేస్తే అది రేసిజం కింద కేసు. అమెరికాలో అది పెద్ద కేసు, యూరప్ దేశాల్లో పెద్ద కేసు, ఐక్యరాజ్య సమితి దృష్టిలో కూడా అది పెద్ద నేరం. ఆ రేసిజం వ్యాఖ్యలు ఒక అమెరికా అధ్యక్షుడు చేస్తే ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటుంటే అహంకారంతో వాగుతున్నటువంటి ఆ పిచ్చి కుక్కకి శిక్షించేవాడు ఎవడు లేకపోవడమే పాపం, శాపం. అక్కడ న్యాయ పోరాటం చేయగలిగితే ఎవరైనా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు వాగిన వాగుడు వలసలను అడ్డుకోవడంతో గత 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయి, వాళ్ళ ఆదాయం పెరిగింది అని వ్యాఖ్యానించడం వరకు తప్పులేదు. తొలిసారిగా రివర్స్ మైగ్రేషన్, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను అడ్డుకోవడం కొనసాగుతోందని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, హైతీ, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చే వలసలను అడ్డుకున్నామని వెల్లడించారు. మనకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాల నుంచి ఎందుకు వలస లేవు? ఆ దేశాల నుంచి కొంతమంది మంచి వ్యక్తులను తీసుకోవడం లేదెందుకు? కానీ మనం ఎల్లప్పుడూ సోమాలియా లాంటి దేశాల నుంచి తీసుకుంటాం. మురికిగా, అసహ్యంగా, నేరాలతో నిండిపోయిన వాళ్ళనే అంగీకరిస్తున్నాం. వాళ్ళలో నైపుణ్యం ఏంటంటే ఓడల్ని వెంటాడటం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ ప్రోకానోలో మంగళవారం జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు. అణ్వస్త్ర దేశాలను భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని 70వ ట్రంప్ చెప్పుకొచ్చాడు. 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపా, అందులో కొసావో, సెర్బియా, భారత్, పాకిస్తాన్ ఉన్నాయి, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఆర్మేనియా, అజర్బైజాన్లతో శాంతిని స్థాపించాలని చెప్పుకొచ్చారు. ఈ పిచ్చిముండా కొడుకు భారత్, పాకిస్తాన్ ఒక్క యుద్ధమో ఆపలేకపోయాడు. నిన్నగాక మొన్న కూడా పక్కన ఉక్రెయిన్ యుద్ధం, థాయిలాండ్ వీళ్ళ మధ్యనే యుద్ధం జరుగుతుంది. ప్రతి యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తానే ఉంది. ఇదే హమాస్ ఆగింది కానీ ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేస్తానే ఉంది. ఇదేదో ఆపానంటాడు. ప్లస్ ఈ మురికి మాటలు మాట్లాడతాడు. మన దేశం మీద ఏడుస్తాడు, అదే సమయంలో ఆ దేశాలు మురికి వాళ్ళు అంటాడు. ఆ మురికి వాళ్ళు అన్నప్పుడు ఈ మురికోడి మాటలతో మరి దీని మీద కేసులు ఎందుకు పెట్టాలంటే వాళ్ళు పోరాడాలి, న్యాయ పోరాటం.